సినిమా టైటిల్ పవర్ఫుల్గా ఉందంటే ఆ సినిమా ఖచ్చితంగా పవర్ఫుల్గా ఉంటుంది. టైటిల్లో పవర్ ఉన్నా ఒక్కోసారి సినిమాలో పవర్ లేకుంటే ఆ సినిమా బోల్టా కొట్టొచ్చు. కొన్ని సినిమా టైటిళ్ళు పవర్ఫుల్గా ఉన్నా ఆ సినిమాలు ఫ్యామిలీ స్టోరీతో ఉండొచ్చు. సినిమాలు ఏ విధంగా ఉన్నా పవర్ఫుల్ టైటిల్స్తో ఉన్న సినిమాలు ఏంటో చూద్దాం పదండి. ఈ వీడియోలో కేవలం నలుగురు టాప్ 4 పిల్లర్ హీరోస్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, యువ సామ్రాట్ కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ల పవర్ఫుల్ టైటిల్స్ ఏంటో చూద్దాం. ముందుగా పవర్ఫుల్ టైటిల్ అంటే మనకు గుర్తొచ్చేది బాలకృష్ణ గారే. బాలయ్య బాబు పవర్ఫుల్ టైటిల్ మూవీస్ చాలా ఉన్నాయి. టైటిల్స్లోని పవర్ని సినిమాలో కూడా చూపించారు నటసింహం బాలకృష్ణ. ఆ పవర్ఫుల్ టైటిల్ సినిమాలు ఏంటి అంటే బొబ్బిలి సింహం సమరసింహారెడ్డి, రౌడీ ఇన్స్పెక్టర్ చెన్నకేశవరెడ్డి, నరసింహనాయుడు సింహ, సీమసింహం లెజెండ్, లక్ష్మీ నరసింహ అఖండ, జయసింహ వీరసింహారెడ్డి, రూలర్. వీటిలో సక్సెస్లే ఎక్కువగా ఉన్నాయి. సింహ అనే టైటిల్తో వచ్చిన దాదాపు అన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్సే. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు ఇండస్ట్రీగా నిలిచాయి. బాలయ్య బాబు ఉగ్రరూపం చూపించారు ఈ పవర్ఫుల్ టైటిల్ మూవీస్లో. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి పవర్ఫుల్ టైటిల్ మూవీస్. మెగాస్టార్ ఎక్కువ శాతం తన కామెడీ టైమింగ్తోనే హిట్ కొట్టారు. కామెడీ మూవీస్తో ఇండస్ట్రీ హిట్లు కూడా కొట్టారు మెగాస్టార్. ఆయన పవర్ఫుల్ టైటిల్ మూవీస్ చూసుకుంటే ఠాగూర్, ఇంద్ర, లంకేశ్వరుడు, రుద్రనేత్ర, గ్యాంగ్ లీడర్ త్రినేత్రుడు, గూండా, మురుగరాజు, కొండవీటి దొంగ, హిట్లర్, కొదమసింహం. వీటిలో గ్యాంగ్ లీడర్, ఇంద్ర ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. లంకేశ్వరుడు సినిమాలో చిరంజీవి చిరుతపులితో వచ్చే సీన్ పవర్ఫుల్గా ఉంటుంది. మృగరాజు సినిమాలో సింహంతో చిరంజీవి ఫైట్ చేసే సీన్ కూడా పవర్ఫుల్గా ఉంటుంది. కొండవీటి దొంగ సినిమాలో గుర్రం మీద చిరంజీవి స్టైలిష్గా పవర్ఫుల్గా కనిపిస్తారు. నెక్స్ట్ కింగ్ నాగార్జున పవర్ఫుల్ టైటిల్ మూవీస్. శివ, అగ్నిపుత్రుడు, విక్కీ దాదా, విక్రమ్, ఎదురులేని మనిషి, కింగ్, డాన్, కేడి, కిల్లర్. శివ సినిమా ఎన్నో సంచలనాలు సృష్టించింది. కింగ్ సినిమా టైటిల్తో నాగార్జున టాలీవుడ్కి కింగ్గా మారారు. డాన్ టైటిల్కి సరైన హీరో యువ సామ్రాట్ నాగార్జున గారే. ఎదురులేని మనిషి చిత్రంలో పల్లెటూరి మాస్ పాత్రలో కొత్తగా ట్రై చేశారు నాగార్జున. అగ్నిపుత్రుడు చిత్రంలో తన తండ్రి ఏనాడుతో కలిసి నటించారు నాగార్జున. కింగ్ నాగార్జున డెబ్యూ మూవీ విక్రమ్తో పరిచయం అయ్యారు. నాగార్జున ఎక్కువ శాతం ఫ్యామిలీ రొమాంటిక్ ఫిల్మ్స్తోనే పేరు తెచ్చుకున్నారు. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ పవర్ఫుల్ టైటిల్ మూవీస్ చూద్దాం. వెంకీ అంటే ఫ్యామిలీ, ఫ్యామిలీ అంటే వెంకీ. క్లాస్ మాస్ రోల్స్లో అదరగొట్టిన వెంకీ ఎక్కువ శాతం ఫ్యామిలీ ఆడియన్స్కే దగ్గరయ్యారు. ఈయన సినిమాలకు ఎన్నో పవర్ఫుల్ టైటిల్స్ ఉన్నప్పటికీ వాటిలో ఫ్యామిలీ కంటెంటే ఎక్కువగా ఉంటుంది. అలాంటి టైటిల్స్ ఏంటి అంటే బొబ్బిలి రాజా, కొండపల్లి రాజా, బాడీగార్డ్, ఘర్షణ, సైంధవ్, సూర్యవంశం, చినరాయుడు, బ్రహ్మరుద్రులు, సూర్య ఐపీఎస్, శత్రువు, గణేష్. వీటిలో సూర్యవంశం పవర్ఫుల్ టైటిల్గా ఉన్నప్పటికీ సినిమా కంటెంట్ అంతా ఫ్యామిలీ ఓరియంటెడ్గానే ఉంటుంది. బాడీగార్డ్ మూవీలో కూడా లవ్ స్టోరీనే. ఘర్షణ మూవీ పోలీస్ స్టోరీ అయినప్పటికీ ఇన్డెప్త్గా లవ్ స్టోరీనే ఉంటుంది. సూర్య ఐపీఎస్, శత్రువు, సైంధవ్ సినిమాలు మాత్రం టైటిల్కి తగ్గట్టుగానే పవర్ఫుల్గా ఉంటాయి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.